తెలంగాణలో కులగణన కుంపటిని కాంగ్రెస్ సర్కారు రాజేసింది. బలహీన వర్గాల సంఖ్యను కావాలని తగ్గించింది. రేవంత్ సర్కారు తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. రాష్ట్రంలో కులగణన అసంపూర్తిగా జరిగిందని వివరించారు. బీసీల జనాభా తగ్గించి వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. రేవంత్ సర్కారు చేసిన నివేదికతో పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తారా అని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. దీంతో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ బూటకమని తేలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు పార్టీ పరంగా సీట్లు కేటాయిస్తామని చేతులెత్తేశారని మండిపడ్డారు. ఇది మోసం కాకుంటే మరేంటని రాహుల్ గాంధీని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాన్ని చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణలో బీసీలు సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన మాటను ఏడాదిలోగా మంటగలిపి బీసీల గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల సంఖ్య 1,85,00,000గా ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్ర జనాభాలో ఇది 51% ఉందన్నారు. మైనారిటీల్లో ఉన్న బీసీలను కలిపితే బీసీల సంఖ్య 61%కి చేరిందని స్పష్టం చేశారు. 10 ఏళ్ల తర్వాత బీసీ జనాభా ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారు కులగణన సర్వేలో బీసీల జనాభా 1,60,00,000గా ఎలా తగ్గిందని నిలదీశారు. 46%కి ఎలా పడిపోయిందో చెప్పాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. లక్షలాది మంది వివరాలు సేకరించలేదని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో కులగణన సర్వే చేశామని లోక్సభలో రాహుల్ గాంధీ ప్రస్తావించడం పార్లమెంటును తప్పుదోవ పట్టించడమేనని మండిపడ్డారు. రాష్ట్రంలో అమలు చేయని హామీలను ప్రజలకు అందిస్తున్నట్లు ఎలా ప్రచారం చేసుకుంటారని నిలదీశారు. కులగణన సర్వేను ఇతర రాష్ట్రాల్లో వాడుకోవాలనే ఎత్తుగడలో భాగంగా పార్లమెంటులో ప్రస్తావన తీసుకొచ్చారని మండిపడ్డారు. కులగణనలో దొర్లిన తప్పులను సవరించాల్సిన బాధ్యత మరిచి బంతిని కేంద్రం పరిధిలోకి నెట్టి చేతులు దులుపుకోవాలని చూస్తే సహించే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణలో బీసీ సంఘాల నేతలు కులగణన నివేదికను చించివేసి నిరసన తెలిపారని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన అంతా తప్పుల తడక అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేం కావాలని కేటీఆర్ ప్రశ్నించారు. 10 ఏళ్లలో అగ్రవర్ణాల జనాభా పెరిగి బీసీల జనాభా తగ్గడం ఎలా సాధ్యమో చెప్పగలరా అని రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాల భవిష్యత్తును నిర్దేశించే కోటాను తప్పుల తడకగా తయారు చేయడం కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల ఉన్న నిలువెత్తు నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల గణనలో చూపిన తప్పుడు లెక్కలతో భవిష్యత్తులో ఉద్యోగ రాజకీయ అవకాశాలు కోల్పోయే ప్రమాదము పొంచి ఉందని బీసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా రాహుల్ గాంధీ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో బీసీలకు తీవ్ర అన్యాయం చేసే ఈ ఫెయిల్యూర్ మోడల్ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని రాహుల్ గాంధీ కోరడం మరో విడ్డూరమని కేటీఆర్ ధ్వజమెత్తారు. బీసీల జనాభాను తగ్గించి చారిత్రక తప్పిదం చేసిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలోని వెనుకబడిన వర్గాలు ఎప్పటికీ క్షమించరని కేటీఆర్ తేల్చి చెప్పారు. గ్యారంటీల పేరుతో చేసిన గారడిని, డిక్లరేషన్ పేరుతో చేసిన ఈ దగాను చూసిన తర్వాత వచ్చే స్థానిక ఎన్నికల్లోనే కాదు ఏ ఎన్నికల్లోనూ ఇక కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు. అసెంబ్లీ వేదికగా బీసీ డిక్లరేషన్ ఓ నాటకమని, బీసీలకు స్థానిక ఎన్నికల్లో కల్పిస్తామన్న 42% రిజర్వేషన్ల హామీ బూటకమని తేలింది. ఈ క్రమంలో తెలంగాణలో బీసీలకు రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.